హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుకింగ్లో వినియోగదారులకు బిగ్ షాక్. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలంటో చూద్దాం. దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు చెందిన ఇండియన్ గ్యాస్ బుకింగ్ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. 15 కోట్ల వంతగదులకు గ్యాస్ అందించే ఇండియన్ నెట్వర్క్లో తలెత్తిన ఈ సంక్షోభం ప్రయాణికులను, గృహిణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. మనీ కంట్రోల్ కథనం ప్రకారం ఇండియన్ తన డీలర్ల పంపిణీ అంతర్గత సందేశంలో ఈ పరిస్థితిని అసాధారణమైనదిగా పేర్కొంది. మేము ప్రస్తుతం ఎన్నడూ లేని విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. గతంలో తెలిపినట్లుగా మా IVRS మిస్డ్ కాల్ నంబర్లకు వస్తున్న బుకింగ్ కాల్ సంఖ్య సాధారణంగా 8 నుండి 10 రెట్ల కంటే పెరిగింది అని సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఒకేసారి ప్రయత్నించడం వల్ల టెలికాం నెట్వర్క్పై భారం పెరిగింది. ఫలితంగా ఫోన్ లైన్లు కలవక, కలిసిన బుకింగ్ పూర్తి కాక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా గృహ అవసరాలకు సిలిండర్లు బుకింగ్ మధ్య గ్యాప్ 21 రోజు ఉండేది. కానీ ప్రస్తుతం దీనిని ఇటీవల 25 రోజులకు పెంచింది. అయితే సాంకేతిక పరంగా టెలికాం నెట్వర్క్ స్థాయిలో ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో 25 రోజులు పూర్తి అయిన కాకముందే జనం బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీని ఫలితంగా కస్టమర్లు చేసే ప్రతి కాల్ IRS మిస్డ్ కాల్ బుకింగ్ అప్లికేషన్లు చేరుతుంది అని ఇండియన్ పేర్కొంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ముందస్తుగా బుకింగ్ చేయడానికి ప్రయత్నించడం వల్ల కూడా వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ భారీ ట్రాఫిక్ వల్ల తలెత్తిన సమస్యల గురించి సంస్థ మరింత స్పష్టతనిచ్చింది. ఈ హఠాత్తుగా పెరిగిన కాల్ ట్రాఫిక్ కారణంగా మొత్తం వ్యవస్థ భారీ లోడ్కు గురవుతోంది. ఇది కొన్నిసార్లు కస్టమర్లకు IVRS మిస్డ్ కాల్కు బుకింగ్ నెంబర్లకు కనెక్షన్ కావడంతో ఇబ్బందులు కలిగిస్తోంది అని ఇండియన్ వివరించింది. అప్లికేషన్ లోడ్ తీసుకోక మొరాయిస్తుండటంతో కస్టమర్లకు బిజీ అని రావడం లేదా కాల్ కట్ అవ్వడం వంటివి జరుగుతున్నాయి. గంటల తరబడి ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో జనం నేరుగా గ్యాస్ ఏజెన్సీల బాట పడుతున్నారు. దీంతో గృహ అవసరాల సిలిండర్ల సరఫరా 50% తగ్గగా డిమాండ్ మాత్రం 50% పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్లు తమ కార్యాలయాలకు వచ్చి గొడవ చేస్తున్నారని ఇన్వాయిస్ మెసేజ్. వేలాది మంది కస్టమర్లు గోడౌన్ల వద్ద బారులు తీరి ఉండడంతో పరిస్థితి అదుపు చేయడం అధికారులకు కష్టంగా మారుతుందని చెప్తున్నారు. వ్యవస్థను చక్కదిద్దేందుకు ఇండియన్ కొన్ని చర్యలు చేపట్టింది. IVRSలో ఆడియో సూచనల సమయాన్ని తగ్గించడం ద్వారా బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. అయితే ప్రజల్లో నెలకొన్న భయం వల్ల పదే పదే బుకింగ్ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిని అరికట్టేందుకు వాట్సాప్ బుకింగ్, ఇండియన్ ఆయిల్ వన్ మొబైల్ యాప్, కస్టమర్ పోర్టల్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వాడాలని సంస్థ కోరుతుంది. ఇలాగే అమెజాన్ పే, ఫోన్పే, పేటిఎం వంటి ప్లాట్ఫామ్ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. ముఖ్యంగా గ్యాస్ బుక్ చేసే టైమింగ్స్ కూడా ఇందులో చెప్పబడింది. సాయంత్రం 6 గంటల తర్వాత లేదా రాత్రి వేళల్లో బుకింగ్ ప్రయత్నాలు చేయాలని ఇండియన్ సలహా ఇస్తోంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య వచ్చే అభ్యర్థనలు మరుసటి రోజు ఉదయం ప్రాసెస్ చేస్తాయి. ఈ విపత్కర సమయంలో కస్టమర్లకు సరైన మార్గదర్శనం చేయాలని డీలర్లకు సంస్థ కోరింది. కొరత ప్రత్యామ్నాయ డిజిటల్ మార్గాలను ఉపయోగిస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు. LPG గ్యాస్ బుకింగ్స్ విషయంలో అయితే కనుక వచ్చే ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అయితే కనుక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.